నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు, సాక్షుల వరుస మరణాలు దేనికి సంకేతం? జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించిన వర్ల రామయ్య. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం కేసీఆర్ పై ఆరోపణలు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే బస్సు ఛార్జీలు 2 దఫాలుగా పెంచి ఇప్పుడు 3వసారి మళ్లీ భారీగా ధరలు పెంచారు. మొత్తంగా చూస్తే సామాన్య పేదలకి ఆర్టీసీ బస్సును దూరం చేద్దామని, అంతిమంగా ఆర్టీసీని మొత్తం నష్టాల ఊబిలోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర దాగుందని చెప్పేసి ప్రజాపంతగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికే అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోవడానికి సుమారు 80 రూపాయల వరకు రేట్లు పెంచారు. బస్ పాస్ ఛార్జీల్ని 165 నుంచి 450 రూపాయలకి, అంటే 2 రేట్ల నుంచి 3 రేట్ల వరకు కూడా బస్సు ఛార్జీల్ని, బస్ పాస్ ఛార్జీలను పెంచారు. ఇది అన్యాయం. ఇది కేవలం ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసం, ప్రజల్ని ఆర్టీసీకి దూరం చేయడం కోసం జరుగుతున్న కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. వెంటనే ఈ ఆర్టీసీని కాపాడడంలో మీరు వెంటనే దానికి మీరు నిధులిస్తారా, ఏం చేస్తారా? ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల బస్ ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక ఇస్తా ఉన్నాం. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే, పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే, ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే, పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే, పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే నశించాలి. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. మహోన్నత గాయకుడు, గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం ఆధారంగా రచించిన జీవనగానం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ రచించారు. హాసం సంస్థ తరపున డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ప్రచురించారు. ఇంకా ఉన్నాడు ఆయన గానం, జీవన గానం, సజీవంగా ఉండేట గానం. ఈ సంగీత చరిత్రలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆయన నిర్వహించిన పాత్ర అది ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుంది, అజరామంగా అనే విశ్వాసం నాకుంది. శ్రీపతి పండితురాడ్డిల బాలసుబ్రహ్మణ్యం గారి జీవన గానం పుస్తకాన్ని, అలాగే వారు జీవన చిత్రాన్ని ఆవిష్కరించడం, బాలు గారికి ఎంతో ఆత్మీయులు, సోదర సమానులు అయిన శ్రీ కమల్ హాసన్ గారికి తొలి ప్రతిని అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదే సమయంలో వారు లేకుండా వారి స్మృతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే పరిస్థితి వ్యక్తిగతంగా లోటుగా అనిపిస్తుంది. ఎందుకంటే తన మాతృభాష సంగీతం అని చెప్పాడు ఆయన. ఆచరణలో చూపించినట్టుగా అద్భుతమైన సంగీత కళాకారుడు ఆయన, గొప్ప మనిషి. జీవనగానం పుస్తక రచయిత డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి, బాలు జీవన చిత్రం రూపకర్త శ్రీ సంజయ్ కిషోర్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రచురణకర్త మిత్రులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారి ఆ సంస్థను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నిన్న దాదాపు 40 నుంచి 60% పెట్టారు. ఇవాళ పేదల మీద ఎందుకంటే కక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం కాదు.
పెంచేది 5 సార్లు పెంచి 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 ఇలా పేదలకు కనీసం ఆధారమేది కనీసం ఆదుకునే ప్రయత్నం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఏ విధంగా పెంచిందో ఒక సమైక్య పాలన కూడా ఇంత పెంచండి. ఖమ్మం పట్టణాభివృద్ధి కార్యక్రమంలో అధికారులు ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వాళ్ళకి అర్థం కాదు. ఒక్క మాట మీకు చెప్పాలంటే మీ అందరు ఖమ్మం, ఎందుకంటే రాజకీయ చైతన్యానికి కేంద్రం ఖమ్మం. తెలంగాణలోనే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగిన నగరం ఎక్కడ ఉందంటే మీ నగరంలో. ఇక్కడ అన్ని జెండాలు ఉంటాయి, నాకు తెలుసు. అన్ని రంగుల జెండాలు, అన్ని వర్ణాల జెండాలు ఉండే ప్రాంతం మీది. అందుకే మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా. 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట 1987లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, చైనా యొక్క ఆర్థిక పరిస్థితి రెండు సేమ్. $470 బిలియన్ రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిమాణం చూస్తే రెండు కూడా సమానంగా ఉండేటిది. కానీ ఏం జరిగింది ఈ 35 ఏళ్లలో? 35 ఏళ్ల తర్వాత ఈ రోజు చూసుకుంటే ఆనాడు ఇద్దరం సరి సమానంగా ఉంటే $470 బిలియన్ ఈ రోజు వాళ్ళేమో $16 ట్రిలియన్ ముందుకు దూసుకొని పోయినారు. కానీ భారతదేశం $3 ట్రిలియన్ కాడనే ఆగిపోయింది. అంటే మనకంటే 6 రెట్లు, దాదాపుగా 5.78 రెట్లు చైనా ముందుకు దూసుకొని పోయింది. ఏం జరిగింది మరి? ఎట్లా చైనా ముందుకు పోయింది, మనం వెనుకకు పడిపోయినామంటే ఒకే ఒక్క కారణం. వాళ్ళేమో తీర్మానం చేసుకున్నారు చైనాలో, పేదల సంక్షేమం, మా దేశ పురోగతి, మా దేశ అభ్యున్నతే మా లక్ష్యం, మా పోటీ అమెరికాతో, మా పోటీ ఐరోపాతో, అక్కడ ఉండే ఎదిగిన దేశాలతో, భారతదేశం లాంటి దేశంతో కాదు అని తీర్మానం చేసుకున్నారు. 35 ఏళ్ల పాటు ఏక బిగిన బ్రహ్మాండంగా అభివృద్ధి మీదనే దృష్టి సారించి, సంక్షేమం మీదనే దృష్టి సారించి, పేదలను కడుపులో పెట్టుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకొని పోయినారు. ఈరోజు అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది. మరి మనకేమైంది 35 ఏళ్లలో? ఏమైందంటే మనకేమో కుల పిచ్చి ఎక్కువైంది, మత పిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. తెల్లారు లేస్తే నీదే దేవుడు, నాదే దేవుడు. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు, కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండేం వారం అన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు. వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు, తిథి తెలవాలంటే పంచాంగం చాలు. ఈయన అవసరమా మనకి? ఈ రోజు ఏం దేవుడు, రేపేం దేవుడు? రోజుకో దేవుడు ఉంటాడా? ఉన్నది దేవుడు, ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు యేసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి? ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకడు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పిండు మనకి? ఏ దేవుడు అన్న చెప్పిండా? ఏ పుస్తకంలోనన్నా? బైబిల్లో ఉన్నదా? ఖురాన్లో ఉన్నదా? ఎన్లో ఉన్నది? భగవద్గీతలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులందరినీ ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే, ఎట్లా ఉన్న ఖమ్మం ఎట్లా అయింది? 2014లో తెలంగాణ రాకముందున్న ఖమ్మం ఎట్లుండే, ఈ రోజు ఎట్లా అయింది? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండింది మంచినీళ్ల సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని, ఈ రోజు ఎట్లా ఉన్నది? ఎట్లా ఉండే కరెంటు సమస్య తెలంగాణ రాకముందు, ఈ రోజు ఎట్లా ఉన్నది? గుండె మీద చేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఏంటంటే, ఎంత ఇబ్బంది అంటే, మన గ్రామంలో ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోతే మనం ఆనాడు ఫోన్లు చేసేది, గుర్తు తెచ్చుకోండి. ఫోన్ చేసేది విద్యుత్ శాఖ అధికారులకి, అయ్యా డి గారు కరెంట్ ఇవ్వండి ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే మా గ్రామంలో ఎవరో చచ్చిపోయినారు, మేము బాయికాడికి పోతాం, స్నానాలు చేయాలా, దయచేసి కొద్దిసేపు అర్ధగంట సేపు అన్న కరెంట్ ఇవ్వండి అని బతిమలాడుకున్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆనాటి రోజులు. ఆ రోజు కరెంటు ఉంటే వార్త. ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కొంతకాలానికి ప్రజలు ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారు. ఆయన ఏడికి పోడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినాక ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, రేపు ఇంకేదన్నా జాతీయ అధ్యక్షుడైనా ఫామ్ హౌజుల్నే ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశంలో గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌజే ఊరు, గజ్వేల్ ఫామ్ హౌజే మండలము, అదే నియోజకవర్గము, అదే రాష్ట్రము, అదే దేశము, అదే ప్రపంచం. ఆ ప్రపంచానికి రారాజు ఆయన్ని. టీఆర్ఎస్ పెట్టి
ఈ రాష్ట్రంలో పోటీ చేశాడు. బీఆర్ఎస్ అయితే ఏ రాష్ట్రంలో పోటీ చేస్తాడు? ఈయనే కదా పోటీ చేసేది. ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రంలో పోయి పార్టీని విస్తరిస్తే ఏం పేరు కావాలనేది చర్చ. ఇక ఆయన అతి తెలివితేటలు కాంగ్రెస్ లేదు అని. కాంగ్రెస్ లేదన్నప్పుడు ఎందుకు తాపత్రయపడుతున్నాడు, ఎందుకు సంకనాకుతున్నాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటా అని? టీఆర్ఎస్ పార్టీ మీద ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు, మధ్యప్రదేశ్లో చేయొచ్చు, రాజస్థాన్లో చేయొచ్చు, యూనియన్ టెరిటరీలలో చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ చేసి ఈడ పాకిస్తాన్లో చేస్తాడా, బంగ్లాదేశ్లో చేస్తాడు, ఈడ పోటీ చేస్తాడు. నేను అదే అంటున్నా, పోటీ చేయడానికి నియంత్రణ లేదు. అంటే ఈ దుకాణం దివాలా తీసింది కాబట్టి కొత్త పేరు పెడుతున్నా, బ్రాండ్ మారుస్తున్నా ఏంది? చీప్ లిక్కర్కు అంతకుముందు ఏవో ఉండే, ఇప్పుడు పేర్లు మార్చి పెద్ద పెద్ద పేర్లు మార్చి చీప్ లిక్కర్ బాటిల్ తెచ్చినట్టే ఉంది ఆయన. సారా చీప్ లిక్కర్ బాటిల్ మారుద్దామని చూస్తున్నాడా? నాకైతే అర్థం కాలే ఆయన ఏం చెప్పదలుచుకుండో ఏం చేస్తుండో. కాబట్టి మీరు ఏం కేసీఆర్ గురించి మీరు అవగాహన చేసుకోవాలి. కేసీఆర్ పార్టీ గురించి మీకు ఒక అవగాహన రావాలంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పాత్ర చూడండి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రెలకు నట్టల నివారణ మాత్రలను వేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. డెక్కన్ జాతి గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులు క్షేత్ర సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నంగనూరు మండలం 51, సిద్దిపేట మండలంలో 24 మందికి ఆడపిల్ల వివాహం చేసినటువంటి తల్లి పేరు మీద 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా దురదృష్టవశాత్తు ఆరోగ్యం దెబ్బతింటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకుంటే ఆ బిల్లులు తెచ్చి నాకు అందజేసినారు. ఉడతా భక్తిగా వాళ్ళకి ఏదైనా కొంత ప్రభుత్వం నుంచి ఖర్చుల పాలైంది కదా అని వాళ్ళకి ఏదో కొంత ఉడతా భక్తిగా సాయం చేసే కార్యక్రమం. అట్లా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 87 మందికి 30,13,000 రూపాయలు సీఎంఆర్ చెట్టు కింద ఇస్తా ఉన్నాం. దాదాపు 13 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద కూడా ఇవాళ చెక్కులు అందజేయడం జరుగుతాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి గల్లీలలో తిరుగుతున్నాడు. వాడు మోకాళ్ళ యాత్ర పెట్టిండు, కోడు పాదయాత్ర పెట్టిండు. వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లా ఉన్నాయంటే అరిచేతుల వైకుంఠం చూపిస్తున్నారు. మనకు చుట్టాలు ఉంటారు కొంతమందికి, గౌడ్స్కి అయితే వాళ్ళకైతే మహారాష్ట్రలో కర్ణాటకలో చుట్టాలు ఉంటారు. మహారాష్ట్రలో కర్ణాటకలో ఎక్కడన్నా ఆడపిల్ల పెళ్లికి 10,000 ఇస్తున్నారా? నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తలేదు, నాకు బీజేపీ గవర్నమెంట్ ఇస్తలేదు. ఇవాళ ఆడపిల్ల పెళ్లికి సాయం చేసేది ఒకే ఒక్క నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గారు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మహిళల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. మహిళా దర్బార్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న 300 మంది మహిళలతో పాటు మరికొందరు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో ఎక్కువగా పడుతున్నప్పుడు నేను నా ఆదరణను ఒక మహిళ తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మహిళలు సమాజంలో ఎక్కువగా పడుతున్నప్పుడు నేను నా ఆదరణను ఒక మహిళగా తెలియపరచాలని ఆశిస్తున్నాను. నేను తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను మహిళలకు ప్రభుత్వానికి మధ్య ఒక్క వారాదిగా ఉండాలనుకుంటున్నాను. తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు సాక్షుల వరుస మరణాలు దేనికి సంకేతం జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. చాలాసార్లు మేము దీని గురించి హెచ్చరించడం జరిగింది. అయినా కూడా పోలీసు వ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవటానికి కానీ చట్టరీత్యా చట్టాలకు అనుగుణంగా పనిచేయటంలో కానీ వారి పని తీరు మెరుగుపడలేదని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అధికార పార్టీ
యంత్రాంగం అంటే పార్టీ యంత్రాంగం చేతిలో వారి కనుసన్నలలో ఈ రోజున పోలీసు వ్యవస్థ నడుస్తున్నదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. మేము ఇన్ని చెబుతున్నా కూడా, ఇన్ని ఎలిగేషన్లు చేస్తున్నా, ఈ రకంగా మేము మాట్లాడుతున్నా, ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ సరిగా స్పందించటం లేదు. చాలా బాధాకరం అది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది. ఎందుకు వర్లరామయ్య గారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మా వ్యవస్థని మీరు తప్పుపడుతున్నారు? వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాజ్ పర్ ది యాక్ట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ల్యాండ్ వెళ్తున్నామని చెప్పి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు మీరు? సో మెనీ ఇన్స్టెన్సెస్ మేము చెప్పాము. అనంతబాబు ఎమ్మెల్సీ దగ్గర పనిచేస్తున్న ఒక దళిత డ్రైవర్ని, మాజీ డ్రైవర్ని చంపి కారులో పడేసి తీసుకొచ్చి వాడి ఇంటి ముందే పడేశాడంటే వాట్ ఈజ్ దిస్ అట్రాసిటీ? పోలీసు వ్యవస్థ గురించి కించిత్తన ఆలోచించాడు అతను. పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఆ దుర్మార్గుడు ఒక క్షణమైన ఆలోచించాడా? లేదే. ఆలోచిస్తే ఆ రకంగా వ్యవహరించేవాడా? చంపేసి హత్య చేసి ఆ శవాన్ని తీసుకొచ్చి వాడి చనిపోయిన అతని ఇంటి ముందు పడేసి అతని పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిరుగుతున్నాడంటే మీ పోలీసు వ్యవస్థను అతను గుర్తించాడా? కించిత్తన్నా భయపడ్డాడు అతను? అతన్ని అసలు ఏమిటని ధైర్యం అని అసలు ఇంట్రాగేట్ చేశారా మీరు? హత్య చేసి పారిపోయాడు, అండర్ గ్రౌండ్లో పోయాడు, విదేశాలకు పోయాడు, ఇతర రాష్ట్రాలకు పోయి దాక్కున్నాడంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. హత్య చేసి ఇక్కడ పడేసి నన్నేం చేస్తారు ఈ పోలీస్? మన పోలీసే, మా పోలీసే కదా, మా పోలీస్ అండర్లైన్ చేసుకోండి, మా పోలీసే కదా మమ్మల్ని ఏం చేస్తారు అన్న ధీమా కదా. కాదని చెప్పే ధైర్యం ఉందా? అతన్ని ఒక 5 నిమిషాలు కూడా ఇంట్రాగేట్ చేయకుండా జైల్లో పెట్టి ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు శిరీష్ అని మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలని 7 hours ఇంట్రాగేట్ చేస్తారా? పోలీసు వ్యవస్థ సరిగా ఉందని చెప్పటం అనేది మీరు చెప్పగలరా? ఎందుకింత నిర్వీర్యమైపోయింది పోలీసు వ్యవస్థ? ఎందుకింత అధికార పార్టీకి దాసోహం చేస్తున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఐపీఎస్ అసోసియేషన్ స్పందించాలని కోరుతున్నాను నేను. ఈ రోజు నుంచైనా మేము చట్ట ప్రకారం నడుస్తాము, చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం నడుస్తాము, వర్లరామయ్య గారు మీరు చాలా బాధపడుతూ మా గురించి మా ఉనికి కనుమరుగైపోతుందని మీరు బాధపడుతున్నారు. మీరు ఇక బాధపడద్దు, మేము కరెక్ట్గా మా విద్యుక్త ధర్మాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పండి. పోనీ మీరు చెప్పేది తప్పండి, మేము బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాం, అనంతబాబుని అలాగే చేస్తామండి, శిరీష్ని ఇలాగే చేస్తామని చెప్పండి. పోనీ ఆలోచన చేయకుండా ఈ రకంగా ఎందుకు మీరు ఇలాగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించ. బాధ తప్ప హృదయంతో మాట్లాడుతున్నాం. మేము మిమ్మల్ని ఎగతాళి చేయాలనో హెక్కిల్ చేయాలనో. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ధాన్యాలు ఈ 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కంటే సరాసరి పెరిగింది. అలాగే ఉద్యానవన పంటలు 2018-19లో 305 లక్షల టన్నులు పడితే, ఎందుకంటే కోనసీమలో కొబ్బరి ప్రధానం, సో దాని మీద చెప్తున్నాను. ఈ సంవత్సరం 369 లక్షల టన్నులు ఉద్యానవన పంటలు రాబోతున్నాయని థర్డ్ అడ్వాన్స్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. సో వాస్తవమైన ఫిగర్స్ ఇవి. అలాగే కరువు పరిస్థితులు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 2014లో రాష్ట్రంలో 238 మండలాలు కరువు మండలాలు, 2017లో 359 మండలాలు కరువు మండలాలు, 2016లో 301 మండలాలు కరువు మండలాలు, 2017లో 121 మండలాలు కరువు మండలాలు, 2018లో 347 మండలాలు కరువు మండలాలు, 2019లో నిల్, 2020లో నిల్, 2021లో నిల్. సో ఇంతటి కరువు పరిస్థితుల్లో కూడా 2012-13 కాంగ్రెస్ ప్రభుత్వంలో లాస్ట్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు గారు అడిగితే అది ఆ పార్టీ బాధ్యత, నాది కాదు, పార్టీలు కాదు ఇక్కడ అని ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2018-19 బోత్ ఖరీఫ్ అండ్ రబీ మొత్తం కూడా కరువు అయితే రబీ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ ప్రభుత్వం చెల్లించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రీమియం చెల్లించి
ఆ కాలం అయిపోయిన తర్వాత కూడా సో సుమారుగా 570 కోట్ల ఇన్సూరెన్స్ని ఇప్పించడం జరిగింది. ఇది వాస్తవమైన విషయాలు. సో దాంతోపాటు ఇక ఇన్సూరెన్స్ గురించి చాలా చోట్ల మేమేదో చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్లు 2016-17లో ఆ ప్రభుత్వం ఉండగా 17.79 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యారు. 2017-18లో 18.22 లక్షలు, 2018-19లో 24.8 లక్షల టన్నులు, 2019-20లో 49.81 లక్షల రైతులుకి ఇన్సూరెన్స్ కవరేజ్లోకి వచ్చారు. అదే 2021లో 71.3 లక్షల మంది రైతుల్ని ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఉచిత ఇన్సూరెన్స్ ఇచ్చి. అట్లాగే ఇన్సూరెన్స్ పేమెంట్లు 16-17లో 954 కోట్లు, 17-18లోనేమో 760 కోట్లు. అసలు 18-19 మొత్తం కరువు, ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగ్గా చెల్లించిన ప్రభుత్వాలు. ఇప్పుడు కరువు లేకపోయినా సరే ఏ పంట కాలంలో ఆ పంట కాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే 2019-20లో 1252 కోట్లు ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించింది. అలాగే 2021లో 1739 కోట్లు ఇన్సూరెన్స్ చెల్లించింది. ఇప్పుడు రేపు 14వ తారీఖున అనంతపురంలో ఇన్సూరెన్స్ మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. సుమారుగా 2300 కోట్లు ఇన్సూరెన్స్ చెల్లించబోతున్నారు. ఏ రకంగా పొంతనుంది? ఏ రకంగా మీకు మీ పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎక్కడ పొంతనుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే ఇదిగో చాలా ప్రధానమైన అంశం భూగర్భ జలాలు. 18,70,000 మోటార్లు, ఎలక్ట్రిసిటీ మోటార్లతో పంట జరుగుతోంది. సాగునీటి కూడా భూగర్భ జలాలతో ప్రధానంగా సాగు జరిగే ప్రాంతం. ఇదిగో 2018 నవంబర్ నాటికి పోస్ట్ హార్వెస్ట్లో 17.65 మీటర్ల లోతుకి భూగర్భ జల మట్టాలు పడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. కరువు చంద్రబాబు నాయుడు గారు కవల పిల్లలు అనే సామెత మామూలుగానే అందరికీ తెలిసిన విషయం. కానీ ఇదిగో ఈ సంవత్సరం 2021 నవంబర్లో 5.79 మీటర్లకి సరాసరిన ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జల మట్టాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఒక్క బోరు కూడా ఈ సంవత్సరంలో కానీ ఈ 3 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన బోరు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఎక్కడికి వెళ్తే మా బోర్లు ఎండిపోయినాయి, కొత్తగా బోర్లు వేసుకుని ఆత్మహత్యలు అన్నీ కూడా దాని మీద వచ్చిన పరిస్థితి. సో వాళ్ళు ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. సో దాంతోపాటు ఆత్మహత్యలు. అలాగే వ్యవసాయ బడ్జెట్. సో ఎప్పుడైనా సరే దేనికైనా సరే కేటాయింపులు ఉండాలి. కేటాయింపులు ఉంటేనే ఏదైనా జరిగేది. టోటల్ బడ్జెట్లో 2014-15లో వ్యవసాయానికి కేటాయింపు 11.72%, 15-16లో 12.54%, 16-17లో 11.97%, 17-18లో 11.6%, 18-19లో 9.98%. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20లో 12.66%, 20-21లో 12.97%, 21-22లో 13.6%, 22-23లో 16.8% ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి. అంటే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు పెరిగినాయి. సో కరువు మండలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో చెల్లించడం జరుగుతుంది. రైతు భరోసా కింద మొత్తం 23,000 కోట్ల పై ఎత్తున రైతులకి చెల్లించడం జరిగింది. సో వీటన్నింటినీ వదిలిపెట్టి ఇక రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో అసలు ఆత్మహత్యలే జరగలేదని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దబాయించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించి నేను వెళ్ళి అనంతపురం నుంచి ప్రూవ్ చేస్తానని చెప్పి అనంతపురంతో మొదలైతే 80 మంది జరిగిందని చెప్పారు. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు అనౌన్స్ చేసిన 450 మందికి అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఎఫ్ఐఆర్ జరిగినవన్నీ కూడా రివైవ్ చేసి రీవెరిఫికేషన్ చేసి 458 మందికి మళ్ళా ఆ ప్రభుత్వంలో జరిగిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి 5 లక్షల కాడికి వాళ్ళ కుటుంబాలకి ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఆ రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ప్రేమ వైఫల్యాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం వైఫల్యాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. మరి అటువంటిప్పుడు ఈ 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? మీరు కదా. 2020లో అంటే 2 సంవత్సరాల వరకు జరిగిన పాత ఆత్మహత్యలే కదా. సో 286 మందికి 2019లో ఇవ్వడం జరిగింది. 2020లో 260 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రెండు మీ ఖాతానే కదా. అంటే 1454 మంది మీ మూలంగా ఆత్మహత్యలు జరిగితే ఈ సంవత్సరం కేవలం 126కి తగ్గిపోయినాయి. సో మంత్రి కాకాని మీడియా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ అమల్లోకి రావడంతో చంద్రబాబు స్క్రిప్టుకు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పారంటూ మంత్రి కాకాని విమర్శించారు. ఏ కంపెనీ దగ్గర కొనాలా, ఎవరి దగ్గర కొనాలా, ఏ డీలర్ దగ్గర కొనాలా, ఏ కంపెనీ ట్రాక్టర్ కొనాలా, ఏ మోడల్ కొనాలా, దానికి సంబంధించి మీరు నిర్ణయించి బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని 6 లక్షల రూపాయలు అని చెప్పి 1.5 లక్షలు మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి 4.5 లక్ష పాపం రైతును కట్టుకోమని
రైతుకి 50,000 లక్ష రూపాయలు మీ జోబులు వేసుకున్నటువంటి గనులు మీరు. దాన్ని నిలది. లేదంటే రాపోదాం చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలినటువంటి వ్యక్తి ఎన్ని పనికిమాలిన పనులు చేశాడు చంద్రబాబు కొడుకు ఇద్దరు కలిసి. లాస్ట్కి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ వాళ్ళు పోయారు. ఏమైనా మీరైనా మాకేంది మేము సర్దుకోవాలి కదంటే వాళ్ళకి వాటా పెట్టాడు పాపం. సరే మీ నియోజకవర్గంలో ఎన్ని వస్తాయి, మీకు ఒక 20,000 రూపాయలు, మంత్రికి ఒక 30,000 రూపాయలు, నాకు ఒక 50,000 రూపాయలు అని చంద్రబాబు నాయుడు కొడుకు. ఈరోజు నేను చెప్తున్నాం, రైతుల దగ్గరికి పోదాం రండి, మేము ఇచ్చాం ఈరోజు ట్రాక్టర్లు, మీరు ఇచ్చారు ట్రాక్టర్లు, మీరు దాన్ని మేము చాలా ఘనంగా చాలా ఎక్కువగా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు 4,000 ట్రాక్టర్లు ఇచ్చాడు. మీరు ఎంత ఇచ్చారని కాదు, ఏమి ఇచ్చారని కాదు, ఎలా ఇచ్చారని. మీలాగా అవినీతి ఉందా? మీ ఆలోచన ఏంది? ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇస్తే అంత ఎక్కువ భోంచేద్దాం అనేటువంటి ఆలోచన మీది. మా ఆలోచన ఏంది? రైతులకు సంబంధించి ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇచ్చి ఏ విధంగా వాళ్ళని ఉపయోగపెట్టాలనేది. మీకు మాకున్న తేడా గుర్తించండి. మీరు ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చారు ఒక్కొక్క రైతుకి. ఈరోజు మేము ట్రాక్టర్లు ఇచ్చాం రైతు గ్రూపులకి. ఒక ట్రాక్టర్ ఒక 5 మందికో 10 మందికో ఇస్తే దాని ద్వారా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఇది మా హక్కు అని రైతులు అనుకునేటువంటి విధంగా రైతుకి సంబంధించినటువంటి ఫార్మర్ గ్రూప్స్ పెట్టి ఆ గ్రూప్స్కి అధికారం ఇచ్చాం. వారి ద్వారా తక్కువ బాడికి దాన్ని మెయింటైన్ చేసేటువంటి ఇది మనది, మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆస్తి అనేటువంటి విధంగా వాళ్ళకి పాపం తక్కువ రేటుతో మన అవసరమైన దగ్గర ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పాం. ఎక్కడన్నా ఈరోజు 175 మోడల్స్ ఇచ్చాం. 175 మోడల్స్లో 175 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి ఈరోజు దానికి సంబంధించినటువంటి సబ్సిడీ వేశాడు. మేము ఎలా ఇచ్చాం? మీకు కావాల్సినటువంటి మోడల్ మీరు కోరుకోండి. మీరు ఎవరి దగ్గర కొనాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. మీరు కొనుక్కున్న తర్వాత ఇన్వాయిస్ మాకు ఇస్తే మీకు సంబంధించినటువంటి 40% డబ్బు ఏదైతే ఉందో మీ ఖాతాలో ఇస్తానని చెప్పాం. ఎక్కడా పారదర్శకంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా ఈరోజు నగదు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. మీరు ఎప్పుడన్నా ఆ కార్యక్రమం చేశారని చెప్పండి. మీ కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి, మా కార్యక్రమంలో జరిగినటువంటి అభివృద్ధి, వీటి మీద రండి చర్చకు మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడడం జరిగిందా లేదా? రైతులకు సంబంధించి పాపం వాళ్ళకి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి మీరు ఎక్కడ కావాలంటే ట్రాక్టర్ అక్కడ కొనుక్కోండి, మీరు బేరం ఆడుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ ఆ రోజు బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలకు దొరికేటువంటి పరిస్థితి. మీరు మార్కెట్లో రేట్లు పెంచి రైతుల పేరుతో పెట్టి ఇన్ని కార్యక్రమాలు మీరు రైతులను పెట్టి దోచుకోలేదు. నీరు చెట్టు లాంటి కార్యక్రమాలను దోచుకున్నాడు. పవన్ కళ్యాణ్కి పాపం అవన్నీ ఏం రాదు. ఎందుకంటే ఆ దోచుకున్నటువంటి దాంట్లో నుంచే కదా నీకు ప్యాకేజ్ కానీ ఏదన్నా ఇవ్వాలంటే వాళ్ళు ముందుకు వచ్చేది. నీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. నేను అడిగేది, ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. ప్రజల సంక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నావు, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడేటువంటి విధానంలోనే తెలియకుండానే ఒక హిడన్ అజెండా బహిరంగంగా చెప్తున్నావు. హిడన్ అజెండా కూడా కాదు, ఒక అజెండా బహిరంగంగా చెప్తున్నావు. మేము చంద్రబాబు నాయుడు ఒకటై అవసరమైతే బీజేపీని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం మా లక్ష్యం అని చెప్తున్నావు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఈ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు రైతులకు సంబంధించి 40% అందరికి కూడా వేసేస్తాం డబ్బులు, మిగతా అంచెలంచెలుగా వేస్తున్నాం. ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసామో, ఎవరికైతే ధాన్యానికి సంబంధించి సేకరించామో మనకు డబ్బులు, అందులో భాగంగా అక్కడ కూడా డబ్బులు వేసాం. వేస్తే మీరు భయపడి 139 కోట్లు జమ చేసాడు అని మాట్లాడాడు. ఎవరికి భయపడ్డాం? నిన్ను చూసి భయపడతామా? ఎమ్మెల్యేగా గెలవని ఇలాంటి వాడిని చూసి మాట్లాడతామా? కాబట్టి ఈరోజు నువ్వు చెప్పాల్సింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు, సాక్షుల వరుస మరణాలు దేనికి సంకేతం? జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించిన వర్ల రామయ్య. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం కేసీఆర్ పై ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.